రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరుణ్ జైట్లీ చంద్రబాబు వైఖరికి నిరసనగా శనివారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ప్రజలంతా బంద్లో పాల్గొని విజయవంతం చేస్తే చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ బంద్కు స్వచ్ఛందంగా అందరూ మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ప్రకటనపై భగ్గుమన్న వైఎస్ఆర్సీపీ, కేంద్రం చంద్రబాబు తీరును తప్పుపట్టిన వైఎస్ జగన్ శనివారం రాష్ట్ర బంద్కు పిలుపు. ప్రత్యేక హోదా కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని విజ్ఞప్తి. లెఫ్ట్ పార్టీల మద్దతును కూడగట్టిన వైఎస్ఆర్సీపీ, అసెంబ్లీని స్తంభింపజేసిన ప్రతిపక్షం. హోదా కోసం ఎందాకైనా పెడతామని ప్రతిజ్ఞ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ మరోసారి ఉద్యమించడానికి సిద్ధమవుతోంది. కేంద్రం చేసిన తాజా ప్రకటన, చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా శనివారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదా కాంక్షించే రాష్ట్ర ప్రజలంతా ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా భిక్ష కాదు, 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కన్న ప్లకార్డులతో అసెంబ్లీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా వచ్చారు. రాజకీయ నాయకుల్లో నిజాయితీ లేకపోబట్టే అర్ధరాత్రి వేళ ప్రకటనలు చేస్తున్నారని జగన్ విమర్శించారు. విభజన బిల్లుపై లోక్సభలో చర్చ సమయంలో ఎంపీలను సభ నుంచి బయటికి పంపి తలుపులు మూసి వ్యవహరించిన తీరు తాజాగా అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన తలపిస్తోందని అన్నారు. కేంద్రం చంద్రబాబు రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టారని జగన్ విమర్శించారు. కేవలం స్పెషల్ స్టేటస్ అంటే ఇదేదో డబ్బుల రూపంలో ఏదో ఇచ్చిపుచ్చుకున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే ఇటువంటి ఇండస్ట్రియల్ రాయితీలు, ఇటువంటి పారిశ్రామిక రాయితీలు వస్తాయి. అప్పుడే వేల కొద్ది పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడే లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రంలోని యువతను మరీ ముఖ్యంగా కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి. వాళ్ళ ఆస్పిరేషన్స్ను, వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళ భవితను టోటల్గా నిన్న కేంద్రం అరుణ్ జైట్లీ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి ఆహ్వానిస్తున్నామని చెప్పడం, వీళ్ళిద్దరూ కలిసి కూని చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరండి ఆహ్వానించేదానికి? చంద్రబాబు నాయుడు గారు ఒక్కని భవిష్యత్తు ఇదేమన్నా 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్. చంద్రబాబు నాయుడు గారి వైఖరికి నిరసనగా కేంద్రంలో అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్ను పిలుపునిస్తా ఉన్నాం. అందరం కలిసికట్టుగా ఒకటవుతాం. బంద్ను విజయవంతం చేయవలసిందిగా సవినయంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ప్రిపరేషన్కు తక్కువ టైం ఉన్న పరిస్థితి కాబట్టి ప్రజలను ముందుకు రమ్మని చెప్పి నేను స్వచ్ఛందంగా పిలుపునిస్తా ఉన్నా, కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మనం పడుతున్న ఆవేదన, ఇది రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు కూడా రావు అన్న సంగతి వాళ్ళకు అర్థమయ్యే విధంగా మేము ఒప్పుకునే సమస్య లేదు అని చెప్పి అందరం గట్టిగా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్రం చేసిన ప్రకటనను చంద్రబాబు ఆహ్వానించడాన్ని జగన్ తప్పుపట్టారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు సంబంధించిన విషయాన్ని ఆయన ఎలా స్వాగతిస్తారని ప్రశ్నించారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు గారు తన పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎవరండి ఆహ్వానించేదానికి? చంద్రబాబు నాయుడు గారు తన పదవికి మొట్టమొదటిగా తన పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు తన పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎవరండి ఆహ్వానించేదానికి? చంద్రబాబు నాయుడు గారు తన పదవికి మొట్టమొదటిగా తన పదవికి రాజీనామా చేయాలి. అందరూ కలిసి పోరాడితే చంద్రబాబు నాయుడికి తెలిసొస్తుందని జగన్ అన్నారు. శనివారం బంద్ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని కోరారు. ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పందిస్తేనే ఎదుటివారిపై ఒత్తిడి పెరుగుతుందని, బంద్ విజయవంతమైతే చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతుందని జగన్ తెలిపారు.